అక్క నమస్తే అక్క. మీ నమస్తే నమస్తే పేరు అక్క? మా పేరు అర్చన. నేను జేసీఎస్ కన్వీనర్ అండ్ టౌన్ కౌన్సిలర్. అక్క చెప్పండి అక్క, ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం ఉందో పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అని, అదే ఇక్కడ ఏదైతే ఉందో కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్స్ లో కనపడుతుంది అక్క. ఎందుకంటే అటు పక్క చూస్తే మూడు దఫాలుగా టికెట్ కూడా ఆశించి చంద్రబాబు దగ్గర ఎటకలకు తెచ్చుకున్న వ్యక్తి, ఎంతైనా ఖర్చు పెట్టగలిగిన వ్యక్తి అక్క. ఇక్కడ చూస్తేనేమో సామాన్యమైన వ్యక్తి. ఎలా చూస్తారు అక్క ఈ ఎలక్షన్స్ ని? ఇది నిజంగానే పెత్తందారులకిను మరి పేదవాళ్ళకి జరిగే యుద్ధంలోన మా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఎంతమంది మనీ బాబులు వచ్చినా కూడా మా జగనన్న పంపించిన మాణిక్యం లాంటి మా రంగయ్య సార్ని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము. ఇలాంటి వాళ్ళు ఎంతమందినన్నా పంపినే చంద్రబాబు నాయుడు, అది వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం గెలిచేది నీతి నిజాయితీ గెలుస్తారు. పేదవాళ్ళకే ఇక్కడ పట్టం కట్టాలనుకుంటున్నాం కూడా మేమందరూ కూడా. మా ఈ ఆత్మీయ సమావేశానికి ఇంతమంది వచ్చినప్పుడే వాళ్ళు చూసుకోవాలి మా యుద్ధంలో ఎలా ఉంటుంది, మేము గెలుస్తామో వాళ్ళు గెలుస్తాం, వాళ్ళకే తెలుసుకుంటారు. ఈ మాటకి ఇప్పటికే తెలిసి ఉంటుంది అందరికి ఎట్లా అనేది. కానీ ఖచ్చితంగా అంటే జగనన్న మన అందరికీ మంచి చేసినాడు, ప్రతి ఇంటికి మంచి చేసినాడు. రాబో కాలంలో కూడా ఇంకా అత్యధిక మెజార్టీతో వై నాట్ 175 అని జగనన్న ఎలా అన్నారో అదే వై నాట్ 175 సీట్లు ప్రతిదీ కైవసం చేసుకుంటాము. అలాగే మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా మన ఎమ్మెల్యే సీట్ కూడా మనం కైవసం చేసుకొని మళ్ళీ మా తలారి రంగయ్య సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మా జగనన్నకు బహుమానంగా ఇస్తాము. మా ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన మా ఎస్సీ సోదరులందరికీ కూడా ఇదే విషయం తెలియజేస్తున్నాము. ఇంకా వాళ్ళకి ఎవరికైనా కూడా తెలియని వాళ్ళందరూ కూడా చెప్పాలి. దాంట్లో మన జగనన్న మన రంగయ్య సార్ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. రాబో కాలంలో మన కళ్యాణదుర్గం అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఇలాంటి వ్యక్తులు రావాలి, మేధావులు రావాలి. ఇది మేమందరూ కూడా మా కళ్యాణదుర్గం తరఫున మేము హామీ ఇస్తున్నాము. జగనన్న రంగయ్య సార్ అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మా జగనన్నకు బహుమానంగా ఇస్తాము. జై జగన్. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు జయంపణి, కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్. ఇక్కడ కళ్యాణదుర్గం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిగా 2024 స్థానిక ఎన్నికలకు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న మన ప్రస్తుత ఎంపీ అయినటువంటి తలారి రంగయ్య గారిని కళ్యాణదుర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడికి పంపించారు. ఇక్కడ ఎమ్మెల్యే తలారి రంగయ్య అన్న గతంలో ఏ విధంగా అయితే తన యొక్క మంచి నిబద్ధతో కలిగిన వ్యక్తిగా ఏ విధంగా అయితే ముద్ర వేసినాడో కళ్యాణదుర్గంలో కూడా అదే విధంగా మంచి పేరుంది. రోజు రోజుకి ఆయనకు బలం పెరుగుతూ ఉంది. ఈరోజు దానికి కారణం ఈరోజు మీరు చూస్తూ ఉన్న ఈ ఆత్మీయ సమ్మేళనం కూడా చూడండి. రాబోయే రోజుల్లో కళ్యాణదుర్గం అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకు బహుమతిగా ఇవ్వడమే కాకుండా కళ్యాణదుర్గం నుంచి మంచి అభ్యర్థిని పంపించిన జగనన్నకు కూడా మేము కృతజ్ఞతగా ఉన్నాము. రాబోయే ఎన్నికల్లో కళ్యాణదుర్గం ప్రత్యేక స్థానం ఆంధ్రప్రదేశ్లో సాధిస్తుందని మేము భావిస్తున్నాం. రంగయ్య సార్ యొక్క నీతి నిజాయితీ, ఆయన యొక్క పనితనంతోనే కళ్యాణదుర్గం దశ మార్చి అభివృద్ధి పథంలో నడుస్తుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే అన్న, ముఖ్యంగా చూసే ప్రత్యర్థి అంటే తెలుగుదేశం పార్టీ తరఫున సురేంద్రబాబు గారు వస్తూ ఉన్నారు. ఆయన అర్ధబలం ఉన్నోళ్ళు, పలుకుబడి ఉన్నోళ్ళు, ఎంతైనా ఖర్చు పెట్టి అంటే దరిదాపు 100 కోట్లు 200 కోట్లు ఎంతైనా ఖర్చు పెట్టగలిగే వ్యక్తి. ఎందుకంటే ఎట్టకేలకు 3 సార్లు ప్రయత్నిస్తే ఈసారి చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి మీద సాధారణమైన వ్యక్తి, ఒక మంచితనం ప్రజలు తప్ప ఏమి లేని వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి తీసుకు పెట్టడం కారణం ఏంటి? గెలుస్తాడని మీ నమ్మకం ఎలా ఉంది? విషయం మీరే చెప్తున్నారు. ప్రస్తుత తెలుగుదేశం అభ్యర్థి అమిలేని సురేంద్రబాబు 3 సార్లు ప్రయత్నించి ఈసారి అవకాశం దక్కించుకున్నాడు. కానీ ఏ రోజు కూడా కళ్యాణదుర్గం పక్క ఆయన ప్రజల గురించి కానీ కళ్యాణదుర్గం గురించి కానీ ఏ రోజు వచ్చి ఏ కార్యక్రమంలో ప్రజలకు చేసినది లేదు, సేవ చేసినది లేదు. ఆయన ఒక కాంట్రాక్టర్ పరంగానే కళ్యాణదుర్గం ప్రజలు తెలుసు. కానీ ఒక సేవాగుణం వ్యక్తి అయితేనేమి, ఆయన యొక్క కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఆయన ఇంతవరకు చేసినది ఏమీ లేదు. కళ్యాణదుర్గం ప్రజలకు కూడా ఆయన అందుబాటులో ఉంటాడనే మాట కూడా అవాస్తవం. ఎందుకంటే గతంలో ప్రస్తుతం కూడా చాలా మంది కార్యకర్తలు అయితేనేమి పట్టణంలో ఆయన దగ్గరికి పోయి వచ్చిన వాళ్ళంతా ఆయన భవిష్యత్తులో ఆయన కలవడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇంతమంది అంత హంగు ఆర్భాటం అంతా చూస్తూ ఉంటే ఆయన ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు. అదే మా రంగయ్య సార్కి వస్తే ఎవరైనా కానీ ఏ సమస్య మీద వచ్చినా కానీ ప్రజలైతేనేమి స్థానికులైతేనేమి ఎవరు వచ్చినా కానీ ఆయన నేరుగా పై కలిసి ఆయనతో మాట్లాడేంత అవకాశం కానీ ఇస్తున్నాడు సార్ రంగయ్య సారు. అదే విధంగా అందుబాటులో కూడా ఉంటున్నాడు.
ఇదే నిదర్శనమే. ఎందుకంటే గత 5 ఏళ్లుగా ఆయన ఎంపీగా సేవలు అందించిన ఆయన ఏ రోజు కూడా ప్రజలకు దూరంగా లేడు. ప్రజల మధ్యలో ఉంటూనే ఆయన సేవలు అందించినాడు. కళ్యాణదుర్గంలో కూడా ఆయన వచ్చిన ఈ 2 నెలల కాలంలోనే దాదాపు 300 కోట్ల పైచిలకు నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. మా కళ్యాణదుర్గానికి రంగయ్య సార్ని పంపించడము చాలా ప్రత్యేకత, ధన్యవాదాలు తెలుపుతున్నాము. జగన్ సారు మనకు పదే చెప్తున్నాడు ప్రజలందరికీ. ఇప్పుడు 2024 ఎలక్షన్స్ అనేది క్లాస్ వార్, అంటే ఒక పేదలకు పెత్తందారులకు యుద్ధం అనేది ఏదైతే జరుగుతుందని చెప్పాడో, కళ్యాణంలో అదేవిధంగా అమిలేని సురేంద్రబాబు అనేవాడు అతను ఒక ధనవంతునికి తలారంగైన ఒక పేదవానికి ఒక యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో ప్రజలంతా కూడా రంగయ్య సార్ని ఆశీర్వదిస్తారని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే రంగయ్య సార్ ఆయన యొక్క మాట తీరైతేనేమి, ఆయన యొక్క ప్రజలతో నడుచుకునే విధానం అయితేనేమి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన స్పందించే తీరు అమోఘం. ఎందుకంటే ముఖ్యంగా రాజకీయాల్లో కావాల్సింది నేటి రాజకీయాల్లో నాయకుల్లో ఎక్కువ కొరవైంది కూడా ఇదే, నిబద్ధత అనేది తక్కువ ఉంటుంది. కానీ మా రంగయ్య సార్ విషయంలో మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఆయనకున్న నిబద్ధతను చూసి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ ఒక్క విషయంతోనే మేము రాబోయే ఎన్నికల్లో మేము గెలవబోతున్నాము అత్యధిక మెజార్టీతో. ఇదే ఇంటర్వ్యూనే మళ్ళీ ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మనం కలుద్దామని సెలవు తీసుకుంటాం. అక్క నమస్తే అక్క, మీ పేరు అక్క? నా పేరు మంజుల, వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్త. అక్క చెప్పండి అక్క, జగన్మోహన్ రెడ్డి ఒక మహిళా పక్షపాతి అంటాం, ఎంతవరకు అంటారు, ఎలా అనొచ్చు అంటారు? ఖచ్చితంగా మీరు అన్నది 100% కరెక్ట్ అండి. జగనన్న మహిళా పక్షపాతి. ఎందుకంటే ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని అమలు చేసినన్ని పథకాలన్నీ మహిళలకే కేటాయించారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు చూసుకుంటే అసెంబ్లీలో కానీ సీట్లు ఇవ్వడంలో కానీ బీసీ మహిళలకే ఎక్కువ పట్టం కట్టారండి ఈ జగనన్న ప్రభుత్వంలో. ఖచ్చితంగా మహిళా పక్షపాతి, మహిళల కోసమే ఆయన పనిచేస్తున్నారు. ఇంతవరకు జరిగిన విషయం అయితే వేరు. ఇక ముందు కూడా మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికన్నా ఇంకా ఒక 50 రెట్లు పెంచుతాడని మేమందరూ ఖచ్చితంగా ధీమాతో ఉన్నామండి. ఏదైతే ఉందో బిడ్డలను చదివించుకోవడం అమ్మఒడి అంటారు, ఏదైతే 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవాళ్ళకి మళ్ళీ డబ్బులని జగన్మోహన్ రెడ్డి ఇంతగా ఆలోచిస్తూ ఉండి ఇంత గొప్ప పరిపాలన చేస్తూ ఉంటే, ఒక పక్క చంద్రబాబు నాయుడు ఇది తొగ్లక్ పరిపాలన, సైకో జగన్ అంటూ గాడిలో పెట్టే బాధ్యత నాకుంది, ఆ ధైర్యం నాకుంది, రాష్ట్రం గాడి తెప్పింది, అంధకారంలో ఉంది అని ఆరోపిస్తా ఉన్నాడు. ఎలా చూస్తారు అక్కడ మీరు? ఎందుకండి ఈయన తుగ్లక్ పరిపాలన అన్న చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటున్నారు కదా. ఈ లాస్ట్ ఇయర్ వరకు ఏమన్నారు, మన ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అన్నారు. మరో శ్రీలంక అన్న ఆయన ఆ వ్యక్తే ఇప్పుడు వాళ్ళ మనుషులే ఇప్పుడు ఏమంటున్నారు, జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాము మా ప్రభుత్వం వస్తే అంటున్నారు. ఎలా ఇస్తారండి? జగన్ అన్న కన్నా ఎక్కువ ఎట్లా పథకాలు ఇస్తారు? ఇంతకు మునుపంతా ఏమన్నారు, ఇది శ్రీలంక అయిపోతుంది అన్నారు. ఇక్కడ ప్రజలు ఎవ్వరు పిచ్చి వాళ్ళు కాదండి. ఎప్పుడో ఇంతకు మునుపు అయితే ఏ చెప్తే అది నమ్మేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ వచ్చింది. ఎవరు చెప్పినా ఎవరు వినరు. వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ గుండె సాక్షిగా జగనన్న ఏ పథకాలు ప్రతి గడప తీసుకోండి మీరు, ప్రతి ఇంటికి కనీసం ఒక 3-4 అన్నా వచ్చినాయి వాళ్ళకి పథకాలు. ఖచ్చితంగా వచ్చినాయి. అందరూ ఒప్పుకోవాల్సిన విషయము. బయటకైతే జగనన్న కాదు అంటున్నారు కానీ ఇది వాళ్ళ మనస్సాక్షికి తెలుసండి. ప్రతి ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. ఇది ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వమే వస్తుంది. జగనన్నే మనకి తర్వాత కూడా ముఖ్యమంత్రి అవుతారు. తర్వాత మహిళలకి ఇంకా పర్సెంటేజ్ పెంచుతారు. ఇవన్నీ మేము ఒక మహిళగా నేనైతే ఖచ్చితంగా మహిళలు ఒక మహిళ 10 మందితో ఇలా వేయించుకుంటూ మేము జగనన్న కోసమే మనస్ఫూర్తిగా, మాకు పదవుల గురించి ఏం ఆలోచన లేదండి. ఫస్ట్ మేము మనస్ఫూర్తిగా ఆయన కోసం పనిచేసి మా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రంగయ్య సార్ని ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ లో లేనంత మెజారిటీతో గెలిపించుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా పేరు హెచ్ నాగరాజు, అయ్యంపల్లి, వైసీపీ లీడర్. అన్న చెప్పండి అన్న, ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ కాన్స్టిట్యున్సీకి తరాలి రంగయ్య గారిని తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు.
ఎలా ఉండబోతుందన్న ఈ యొక్క పరిస్థితి? పరిస్థితుల్లో రంగేష్ సార్ గారు బ్రహ్మాండంగా మెజార్టీ గెలుస్తాడు, మేము దాంట్లో డౌట్ ఏం లేదు, నో డౌట్. కాకపోతే సార్ కూడా ఐఎస్ క్యాడరు, పేదల పార్టీ పిన్నది. ఆయన మా కళ్యాణ నియోజకవర్గానికి లేక వచ్చిన అదృష్టం, మా అదృష్టం సార్ వచ్చింది. పీడీ గారి నుంచి మాకు బాగా తెలుసు సారు ఎటువంటి వాడు అనేది కూడా మా అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ అనంతపురం జిల్లాలో అందరికీ తెలుసు సార్. చాలా పేదవాడు అయినా కూడా మంచి ఎంప్లాయర్స్, పేదల మీద చాలా ఇది సార్. ఏదన్నా కూడా చేసేస్తాడు, జనైన్గా మాత్రం చేసేస్తాడు ఏదైనా కానీ. అది మేము కూడా అన్న ముఖ్యంగా చెప్పండి అన్న, సార్ దగ్గర అయితే మంచితనం అంటున్నారు, పేదరికం ఉందన్న. ఇటు పక్క చూస్తే ధనికులు పోటీ చేస్తానన్న. అంటే ఎలా అంటే ఆయన కాంట్రాక్టర్ ప్లస్ ఎంతైనా సరే పెట్టి విజయం సాధించగలిగే వ్యక్తి. ఎలా ఉండబోతుంది అన్న ప్రజల సార్? సార్కి నమ్మకం జగన్ జనం అంతే. సార్కి డబ్బు ఎంతనూ లేదు, అవసరం లేదు, జనం ఉన్నారు సార్ దగ్గర. జగన్ సార్ ముఖ్యంగా చెప్పండి సార్, ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ఏవైతే చెప్తా ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పూర్తి అయిపోయింది, ఆయన నవరత్నాలతోటి అడుగు వెనక్కి తిప్పకుండా చేశాడు అందరికి, అన్ని కుటుంబాలు, ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది సంక్షేమ పథకం. అయితే సైకో జగన్ అంటా ఉన్నాడు, పరిపాలన చేత కదా అన్నాడు, రాష్ట్రం అంధకారంలో ఉందన్నాడు, గాడిలో పెట్టడం నా ఒక్కడి వల్లే సాధ్యం అన్నాడు. ఏమంటారు సార్ మీరు? చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చిన ఇంతవరకు చూసినాం బ్రదర్, చూసినాం. ఇంతకుముందు జనాలంతా చూసినారు. ఆయన పెద్ద సైకో, అయితేనే పెద్ద సైకో. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇంతవరకు 199% అన్ని నెరవేర్చినాడు. పథకాలు కూడా పైసా లంచగొండతనం లేకోకుండా ఎవరెవరు అకౌంట్లకు వాళ్ళకి అదే చాట్ అంతే. దాన్ని చెప్పారు. ఈసారి నేను గెలిస్తేనే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాను, సచివాలయం కూడా లేదు ఇప్పుడు మనకి, రాజధాని కూడా లేదని చెప్పి అంటా ఉన్నారు. అది నా ఒక్కడితోనే సాధ్యం అంటున్నారు. జగన్ వల్ల రాజధాని చేసినాడు, వాళ్ళ కులస్థలాన్ని ఉండే భూములన్నీ ఆయన ఆక్యుపై చేసుకున్నాడు, దాంట్లో వచ్చిన పర్సెంటేజ్ తీసుకున్నాడు. టీడీపీ వాళ్ళు ఆ స్థాయిలో ఉండేది మాకు తెలుసు, వాళ్ళు ఈ రోజు కోటీశ్వర్లు అయినారు, మేము ఉండేది ఇదే స్థాయిలోనే ఉన్నాం. ముఖ్యంగా చెప్పండి, ఇది ఈ యొక్క మీ కాన్ఫరెన్స్ లో జరుగుతున్న యుద్ధం ఎలాంటిదంటే పేదలకి ధనికులకి మధ్య జరుగుతున్న యుద్ధం అనుకోవచ్చు అంటారా? మా పేదలంతా మా తల్లారంగ సార్ వైపే ఉన్నారు, ధనికులంతా అటువైపే ఉంటారు. ధనికులు అంటే సంపాదించుకున్న వాళ్ళంతా తెలుగుదేశం గవర్నమెంట్ ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళ వైపే ఉంటారు. పేదల సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళంతా రంగేశ్వర. చివరిగా చెప్పండి అన్న ఒకే ఒక విషయం, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అది జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టింది, జైల్లో కూడా పెట్టించడం జరిగిందన్న. 16 నెలలు కూడా జైల్లో ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీలో షర్మిలా పోయి చేరడం, ఆమె ఆ టవల్ కప్పుకొని ఆంధ్ర రాష్ట్రం రావడం, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ఎలా చూస్తారన్నా మీరు? లబ్ధి పొందిన ఒక లబ్ధిదారు. ఇంతకుముందు చూసినాం జగన్ సార్ అయితే ఎవరైతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళు ప్రాణాలు కూడా కొన్ని వెళ్ళిపోయినాయి. వాళ్ళైతే కానీ ఇప్పుడు కూడా జైల్లో కొంతమంది ఉన్నారు. ఆయన అయితే ఎవరైతే ఈ చిత్రహింసలు పెట్టినారో వాళ్ళు ఎవరు బాగుపడిన విషయం అయితే లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వైసీపీ అయితే 100% గెలుస్తుంది. షర్మిలా గారు కూడా నేను వారసురాలని చెప్పి రాష్ట్రంలోకి వస్తా ఉంది. ఎలా చూస్తారన్న? జగన్మోహన్ రెడ్డి వారసుడిగా వచ్చాడు, షర్మిలమ్మ గారు కూడా వస్తా ఉన్నారు. ఆయన బొమ్మ అంతా కీలుమూలు పెట్టుకున్నారు అంతా. షర్మిలని రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని వాళ్ళు పెట్టుకున్నారు అంతే. ఉద్దేశం అంతే, సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమే అంటారు. 100% దాంట్లో డౌట్, నో డౌట్. ఫ్యామిలీని కూడా విభజించి దాన్ని విభజించి పాలించాలని వాళ్ళకైతే ఎట్లా చిచ్చు పెడతామనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ఏది లేదు. థ్యాంక్ యూ అన్న.